నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే గోకరకాయ. ఇందులో చింత చిగురు వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మనం పప్పులోకి చింత చిగురు ఎక్కువగా వేసుకుంటుంటాం కదా, కాకపోతే కొన్ని రకాల కూరగాయల్లో వేస్తే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ నేను కొంచెం తీసుకున్నాను, ఇది ఒక 20 రూపాయలకి కొంచెం ఇచ్చిందనమాట. ఈ పావు కేజీ గోకరకాయ ఇది. ఇందులోకి అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులోకి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేయగానే దీనికోసం ఒక 2-3 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క అప్పటికప్పుడు చిన్న రొట్టెలో దంపేసుకుంటే, అల్లం అనేది ఎప్పటికప్పుడు దంపేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడా, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ అయితే ఏరు పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ ఇది శుభ్రంగా అయితే కడిగి పెట్టేస్తాను. కాకపోతే ఏ కూరగాయైనా వండుకునేటప్పుడు అది కొంచెం ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కోసారి ఎండినట్లు అలా ఉన్నాయి అయితే అసలు బాగోవు తినడానికి కూడా. ఆ గోకరకాయ అయితే నిన్నే కొన్నాను, ఇది ఫ్రెష్గానే ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఆవిరికి ఉడికిపోతుంది కదా. ఇప్పుడు చింత చిగురు శుభ్రంగా ఏరేసాను. ఇది కూడా దీంట్లోకి అయితే వాటర్ పోసి కొంచెం నానబెట్టుకుంటే అది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు గోకరకాయలోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఎప్పుడు మసాలా కూరలే కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకుంటే చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. గోకరకాయ అయితే కొంచెం మగ్గినట్టు అయింది కదా, ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం అయితే సరిపడా వేసుకుందాం. నేను 1 టీ స్పూన్ అయితే వేసాను. ఇది మసాలా కారం అండి. కొన్ని రకాల కూరల్లోకి పులుసుల్లోకి కారం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని అప్పుడప్పుడు నేను ఇది వాడుతుంటాను. ఈ కారం వేసిన తర్వాత మరోసారి బాగా ఇలా కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఉడకడానికి. గోకరకాయ మామూలుగా మనం కుక్కర్లో వేస్తే కనుక ఒక 2 నిమిషాల్లోనే అయిపోతుంది, కాకపోతే అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసి ఇంకా మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు చింత చిగురు తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. అలాగే బాగా మగ్గిపోతుంది చింత చిగురు అనేది. ఒక 2 నిమిషాలు ఇలాగే పెట్టేసుకొని కలుపుకున్న తర్వాత ఇది తొందరగానే ఉడికిపోతుంది. మరోసారి కలిపేసుకొని ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవటమే. కొంచెం వాటర్ అయితే ఇంకిపోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారంగా టేస్ట్ అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.